ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ప్రశ్న, పాస్టర్ గారు, నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని ప్రార్థన చేయండి, నేను ఆత్మవరాలు పొందుకోవాలని ప్రార్థన చేయండి. అయితే మీకు సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాను. వాక్యంలో రాయబడింది, ప్రభువారు అంటారు ఒక సందర్భంలో, యెరూషలేముని విడిచిపెట్టకండి, నా తండ్రి ఆజ్ఞాపించిన వరము పొందుకొనుటకు కనిపెట్టండి. ఇంగ్లీష్లో రాయబడింది, డు నాట్ లీవ్ జెరూసలేం బట్ వెయిట్ ఫర్ ద గిఫ్ట్ మై ఫాదర్ ప్రామిస్డ్. అంటే నా తండ్రి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వరము మీ మీదకు వచ్చులాగున కనిపెట్టండి. చాలామందికి ఈ కనిపెట్టడం, వెయిట్ చేయడం అంటే అస్సలు ఇష్టంలా. కానీ యేసు ప్రభు ఏమంటున్నారంటే, నువ్వు నా సన్నిధిలో గడుపు, నా సహవాసంలో గడుపు, ఉపవాస ప్రార్థనలో గడుపు, ఖచ్చితంగా నేను నీకు నా పరిశుద్ధాత్మనిస్తాను. మీరు నీటితో బాప్తిజం పొందారు, మీరు మారు మనసు పొందారు, మీరు చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆత్మలో బాప్తిజం పొందలేదు, అగ్నితో బాప్తిజం పొందలా. అయితే ఈ వాక్యం నేను చెప్తున్నప్పుడు నాకు ప్రేరేపణ కలుగుతుంది. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో అభిషేకం పొందాలి. పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డం అంటే భాషలు మాట్లాడడమేనా, ప్రవచించడమేనా అని మీరు అనుకుంటున్నారేమో. అదొక్కటే కాదండి. పరిశుద్ధాత్మతో మీరు అభిషేకించబడితే మీరు దేవుని కొరకు మండుచూ ఉంటారు. దేవుని సన్నిధి కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని చిత్తం కొరకు మీరు పరిగెడతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అభిషేకం మీకు దయచేయాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీరు దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మీరు దేవుని వెంబడించాలి. మరి ఆసక్తి కలిగి ఉన్నారా? పొందుకోవాలని కోరుకుంటున్నారా? అయితే ఈ చిన్న ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, నేను పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలి, నేను ఆత్మ వరాలు పొందుకోవాలి. అయ్యా, నీ కొరకు బలమైన సాధనంగా వాడబడాలి అని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో, నజరుడైన యేసుక్రీస్తు నామంలో నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థిస్తుండగా వీరందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురుగాక. వీళ్ళ నోటిని ముట్టి వీళ్ళని అభిషేకించు ప్రభువా. ఆ పెంతెకోస్తు అభిషేకం వీళ్ళ మీద దిగి వచ్చునుగాక. అనేక అద్భుతాలు, సూచన క్రియలు వీళ్ళ ద్వారా జరుగునుగాక. ఈ వాక్యం వింటుండగానే ఎంతమంది అయితే ఆసక్తి కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ ముట్టి నీ అగ్ని చేత అభిషేకించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కనిపెట్టండి, ఖచ్చితంగా దేవుడు ఆయన అభిషేకాన్ని మీకు దయచేస్తాడు. అడిగిన ప్రతి ఒక్కరికి తండ్రి పరిశుద్ధాత్మని నిశ్చయంగా ఇస్తాడు. ఆయనకి ఏ భేదాలు లేవు. మీరు పాస్టరా, అపోస్తులా, ప్రవక్త అని దేవుడు చూడు. అడుగు ప్రతి ఒక్కరికి ఆయన నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మని ఇస్తాడు. మీరు పొందుకుందురుగాక. ఆమేన్.